గత పోలేపల్లి సెజ్లో కంపెనీలు ఏర్పడబడుతుంది. పొల్యూషన్ వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి 15-20 ఏళ్ళ నుంచి. దానివల్ల పొల్యూషన్, తాగునీరు, సాగునీరు మొత్తం పొల్యూటెడ్ అయ్యి మొత్తం జీవరాశి కూడా దెబ్బతింటుంది. దానివల్ల గతంలో ఎన్జిటికి పోతే ప్రతి కంపెనీకి అది పొల్యూషన్ అయితే ప్రూఫ్ అయింది. ప్రతి కంపెనీకి 18,25,000 పెనాల్టీ వేసారు. మళ్ళీ యథావిధిగా పొల్యూషన్ చేస్తారు. మళ్ళీ ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే ప్రతి కంపెనీకి డ్రైనేజ్ కడుతున్నారు. ప్రతి కంపెనీ కాలువలు కట్టి చక్కగా తీసుకొచ్చి ముదిరెడ్డిపల్లె కడుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్ విషయం అనేది కొద్ది తింటుండే, ఇప్పుడు మొత్తం డైరెక్ట్ తింటాం. ఇక మేము అది వచ్చి ఆ కాలువలు వచ్చి మా చెల్లగిన పడితే ఇక దాని పడగానే మా గవర్నమెంట్ మాకేమంటే విషయం ఇస్తే మాత్రం బెస్ట్ ఉంటుంది. ఇక అది కట్టకుండా వాళ్ళ కంపెనీల వాళ్ళ సెద్దుల వాళ్ళు వాటర్ స్టోరేజ్ చేసుకోవడమా లేదా తీసుకుపోయి రాజపూర్ వాగలో కలుపుకోవడమా అది చేయాలి. కానీ ఇది కలిపితే మాత్రం బాగుండదు. మేము మాత్రం సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆత్మహత్యలకు మాకేమని ఇప్పటికే పంటలు పండుతలేవు. తాగునీరు అసలు పనికే రాదు, సాగునీరు కూడా పనికి రాదు. మీరు చూడండి, రిపోర్ట్లు ఉన్నాయి మా దగ్గర, అగ్రికల్చర్ రిపోర్ట్లు ఉన్నాయి. పంట పండదని మాకు అగ్రికల్చర్ రిపోర్ట్ ఇచ్చింది. నేనే గత ఎన్జిట్లో 20 ఏళ్ళ సంది కొట్లాడుతున్నా. 20 ఏళ్ళ సంది కొట్లాడితే 2021లో ఒకసారి తీర్పు వచ్చింది. ప్రతి కంపెనీకి 18,25,000 పెనాల్టీ వేసింది. మళ్ళీ యథావిధిగా వేస్తుంది. ఇప్పుడు అది ఎట్లాగూ నడుస్తుంది అంటే ఈ మధ్యలో ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. ముదిరెడ్డిపల్లె చెరువుకు పొల్యూషన్ వాటర్ వదులుతుండ్రు, దీన్ని అరికట్టండి అని. మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ డ్రైనేజ్ కట్టి మళ్ళీ మా ఊరికే చూపుతారు. అంటే ఆ మధ్యన మీ ఎమ్మెల్యే గారే కంపెనీలను తలగబెడతా అని ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా అక్కడికి వచ్చింది, చూసిన తర్వాత మరి ఆ కంపెనీల పైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు? ప్యూరిఫై కెమికల్ వాటర్ అయితే మాత్రం హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు ట్యాంకర్లతోనే. ఇప్పుడు ఇక ట్యాంకర్లు ఉన్నదండి, ఆడ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, చిన్న 4 సింకులు పడితే అయిపోయా. వర్షం నీటితో పాటు కెమికల్ స్టోరేజ్ చేసే మొత్తం కెమికల్ నీళ్ళు వదిలేస్తారు. కెమికల్ నీళ్ళు మొత్తం వర్షం నీటితో వదిలేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు, అప్పుడు మట్టి కాలువలు ఉండేవి, ఇప్పుడు డైరెక్ట్ కాలువలు కట్టిననుకో కాలువల్లో పడి డైరెక్ట్ ఇంకకుండా చక్క మధ్యలో వచ్చి పడతాయి. అప్పుడు ఏడుకోవాలి మేము. అప్పుడు ఇక కాలువలు కట్టినాక పోలేపల్లికి కానీ రాయపల్లికి కానీ ఏ ఊరు కానీ ఇబ్బంది ఉండదు. డైరెక్ట్ మునిగేది మొత్తం ముదిరెడ్డిపల్లి. మా ఊరు మునిగిందంటే నందిగామ, రాయపల్లి, కోడుగల వరకు మొత్తం సర్వనాశనం అవుతుంది. అంటే ఇప్పుడు అక్కడ పండే పంటలు కూడా మీకు అప్పుడు విషం కూడుతో సమానం. పంటలు వండాయని ఇచ్చానండి. నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి, అగ్రికల్చర్ రిపోర్ట్లు ఉన్నాయి. నేను ఈరోజు తీసుకెళ్ళలేదు, కానీ నేనే కదా ఎన్జిటికి పోయింది. 2010లో 18లో పోయినా 20 తీర్పు వచ్చింది. మళ్ళీ యథావిధిగా మళ్ళీ అట్లా పొల్యూషన్ చేస్తే మళ్ళీ 2023లో నేను ఎన్జిటి పోయినా. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఎన్జిట్లో ట్రయల్ నడుస్తుంది, హియరింగ్ నడుస్తుంది. అది చివరిగా కలెక్టర్ గారు ఏమన్నారు? మేము ఎంక్వైరీ చేస్తాం, విచారణ చేస్తాము. పెనాల్టీ వేసినారని కలెక్టర్ గారు అడిగిండ్రు. ఇంతకుముందు పెనాల్టీ వేసిన మేడం అని ఆ పెనాల్టీ కాగితాలు, జడ్జిమెంట్ కాగితాలు చూపించిన కలెక్టర్ గారు చదివింది. నేను చూస్తాండి, నేను ఎంక్వైరీ చేపిస్తానని అన్నది. అంటే ఇప్పుడు మీరు పోలేపల్లి ప్రజలు మీరు అంటే చివరిగా మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఆ పొల్యూషన్ వాటర్ అరికట్టాలి, మా గ్రామాలకి రాకూడదు. మా చెరువులో ఇంతకుముందు తాగునీరు చెరువు, అది సాగునీరు, అందులో చేపలు కూడా చనిపోతున్నాయి. ఇంతకుముందు చాలాసార్లు టీవీలలో వచ్చి చూసుకపోయారు, అంతా తీసుకుపోయారు. అంటే ఆ మధ్యన బోర్లు వేసి కూడా కెమికల్ వాటర్ ఇస్తున్నారు. సో అంటే దానివల్ల కూడా మీకు గ్రౌండ్ పొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు పోలేపల్లి సెజ్జుకు నా పొలానికి నాకు 40 ఎకరాల పొలం ఉంటుంది, 40 నుంచి 50 ఎకరాలు. నా దాంట్లో 5 బోర్లు ఉంటాయి. 2 కిలోమీటర్ల దూరం ఉంటే 2 కిలోమీటర్ల దూరంలో కూడా పంటలు పండాయి. దిగుబడి సరిగా రాదని అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి.